మీరు మన ఛానల్కి న్యూ యూజర్ అయినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోస్ మీ నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని సెట్ చేసుకోండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లాజికల్ రీజనింగ్ మీద అడిగేటువంటి క్వశ్చన్స్లో క్లాక్స్ మీద అడిగేటువంటి క్వశ్చన్స్ని ఈరోజు మనం చూద్దాం ఫ్రెండ్స్. క్లాక్స్. సో మనకి క్లాక్ అంటే రౌండ్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో ఇలా మనకి క్లాక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఎంతో కొంత టైం అయింది అనుకుందాం. సో ఇందులో మనకి 3 నీడిల్స్ ఉంటాయి కదా, నథింగ్ బట్ అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్ అని 3 ఉంటాయి కదా. సో ఇప్పుడు అవర్ హ్యాండ్ ఉంది కదా, అంటే మనకి క్లాక్లో స్మాల్ నీడిల్, అవర్ హ్యాండ్ అనేది స్మాల్ నీడిల్. ఈ అవర్ హ్యాండ్ అనేది ఈ క్లాక్ మొత్తం అంటే రొటేట్ అవ్వడానికి, అంటే 12 అవర్స్ మొత్తం 360 డిగ్రీస్ కంప్లీట్ చేయడానికి దానికి ఎంత టైం పట్టిద్ది? 12 అవర్స్ అంతే కదా. సపోజ్ ఇది స్మాల్ నీడిల్ కదా, ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఇలా 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 రొటేట్ అవుతా వచ్చింది కదా. సో టోటల్ 12 అవర్స్ పట్టింది దానికి. నెక్స్ట్ మినిట్ హ్యాండ్. ఈ మినిట్ హ్యాండ్కి 60 మినిట్స్ పడుతుంది అంతే కదా. ఇది మినిట్ హ్యాండ్ కదా. ఈ మినిట్ హ్యాండ్కి ఇలా ఇలా మనకి రొటేట్ అవుతా అంటే నథింగ్ బట్ ఇది 60 మినిట్స్. అంటే అలా మామూలుగా ఈ రెండింటి మధ్య మనకి 1 అవర్ గ్యాప్ ఉంటుంది అంతే కదా. సో ఇది ఎలాగ రొటేట్ అయ్యిద్దంటే 1 మినిట్ అలా రొటేట్ అవుతా టోటల్ 60 మినిట్స్లో 360 డిగ్రీస్ అనేది కంప్లీట్ చేసిద్ది. అలాగే సెకండ్స్ హ్యాండ్ ఉంది కదా, ఇది 60 సెకండ్స్లో సెకండ్స్ హ్యాండ్ ఉంది. ఇదేం చేసిద్ది? మొత్తం 60 సెకండ్స్లో ఒక రొటేషన్ కంప్లీట్ చేసిద్ది. అప్పుడు ఈ మినిట్ హ్యాండ్ 1 మినిట్ రొటేట్ అయ్యిద్ది. సో అలా మొత్తం ఇలా టు కంప్లీట్ 1 రొటేషన్, అంటే టు కంప్లీట్ 1 రొటేషన్ చేయడానికి అవర్ హ్యాండ్కి 12 అవర్స్ పట్టిద్ది. అలాగే మినిట్ హ్యాండ్కి 60 మినిట్స్, అండ్ సెకండ్స్ హ్యాండ్కి 60 సెకండ్స్ పట్టిద్ది. సో ఇందులో మనం ఈరోజు మామూలుగా ఇందులో మనకి అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్ మీద ఎక్కువగా ఈ రెండే మనకి ఉపయోగపడతాయి. సెకండ్ హ్యాండ్స్ గురించి అంతగా ఇందులో ఇంపార్టెన్స్ ఉండదు. ఫస్ట్ అవర్ హ్యాండ్ గురించి తెలుసుకుందాం. అవర్ హ్యాండ్ ఏం చేసి 12 అవర్స్లో 360 డిగ్రీస్ కంప్లీట్ చేసిద్ది. అప్పుడు 1 అవర్లో ఎంత పట్టిద్ది? సో ఈ 360/12 30 డిగ్రీస్, అంటే 1 అవర్లో 30 డిగ్రీస్ రొటేట్ అయ్యిద్దని. సపోజ్ ఇక్కడ ఉంది కదా, ఈ క్లాక్లో 1 నుంచి 2 రావడానికి దానికి 30 డిగ్రీస్ కంప్లీట్ చేసిద్దని దాని మీనింగ్. అంటే టోటల్ 360 డిగ్రీస్ ఎంత టైంలో పట్టింది? 12 అవర్స్. సో 30 డిగ్రీస్ కంప్లీట్ చేయడానికి 1 అవర్ పట్టింది దానికి. నెక్స్ట్ ఇది అవర్ హ్యాండ్ కదా, మినిట్ హ్యాండ్ గురించి చూద్దాం. ఇప్పుడు మినిట్ హ్యాండ్ 60 మినిట్స్లో టోటల్ 1 రొటేషన్ కంప్లీట్ చేసింది, అంటే 360 డిగ్రీస్ కంప్లీట్ చేసింది. అప్పుడు 1 మినిట్లో ఎంత చేసింది? 360/60 6 సో 6 డిగ్రీస్, అంటే 1 మినిట్లో 6 డిగ్రీ కంప్లీట్ చేసిద్దని. ఈ రెండింటి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇది అవర్ హ్యాండ్ 1 అవర్లో 30 డిగ్రీస్. సో దీన్ని కూడా మనం మినిట్లో మార్దాం. 1 అవర్ అంటే 60 మినిట్సే కదా. సో 60 మినిట్స్ అంటే 1 అవర్ అంటే 30 డిగ్రీస్ రొటేట్ చేసిద్దని. సో దీని నుంచి 1 మినిట్ ఎంత కంప్లీట్ చేసిద్ది? 30/60 300 3 2 1/2 అంటే 0.5 డిగ్రీస్. అంటే అవర్ హ్యాండ్ అనేది
1 మినిట్లో 0.5 డిగ్రీస్ కంప్లీట్ చేసిద్ది. మినిట్ హ్యాండ్ అనేది 1 మినిట్లో 6 డిగ్రీస్ కంప్లీట్ చేసిద్దని. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ప్రాబ్లమ్స్లో మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇది అవర్ హ్యాండ్ 1 మినిట్లో ఎంత కంప్లీట్ చేసిద్ది? 0.5 డిగ్రీస్ కంప్లీట్ చేసిద్ది. మినిట్ హ్యాండ్ 6 డిగ్రీస్. సో దీని నుంచి దీని యొక్క రేషియో మనం రాసుకుంటే దీని రేషియో మామూలుగా ఏమవుతుంది? సో 2 డివైడ్ చేద్దాం, 2 మల్టిప్లై చేద్దాం. సో 0.5 into 2 ఏమైంది? 1 అయింది. 6 into 2 12. సో రేషియోలో 1:12 అయింది. డిగ్రీస్లో 0.5 రేషియో 6 డిగ్రీస్. అంటే నథింగ్ బట్ డిగ్రీస్లో ఇది మామూలు యాక్చువల్ రేషియోలో ఇది మనకి ఈ ఫార్ములా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇది కూడా. నెక్స్ట్ మనం అలాగే మనకి ఇంకొక మెయిన్ ఫార్ములా ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం ఈ ఫార్ములా మీదే డిపెండ్ అయ్యింది ఫ్రెండ్స్. అండ్ అలాగే మనకి ఎగ్జామ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా. ఏంటంటే రిలేషన్ బిట్వీన్ టైం అండ్ యాంగిల్ మధ్య చెప్తుంది ఫ్రెండ్స్ ఈ ఫార్ములా. మీకు ఈ ఫార్ములా నుంచి యాంగిల్ అయినా టైం అయినా కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. సో ఫార్ములా ఏంటంటే మినిట్ ఈక్వల్ టు 2/11 into 30 into అవర్ ప్లస్ ఆర్ మైనస్ తీటా. సో ఈ ఫార్ములా మనకి చూడండి ఫ్రెండ్స్. ఇందులో మినిట్ అంటే మామూలుగా మనకి ఎన్ని మినిట్స్, సపోజ్ 6:30 క్లాక్ టైం అయిందన్న అంటే అందులో 30 అనేది మినిట్స్ కదా. సో 30 మినిట్స్ అలా ఈ ఫార్ములాలో. సో ఇక్కడ టీటా అయిందంటే యాంగిల్ ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది. ఈ ప్లస్ ఆర్ మైనస్లో మన ప్లస్ ఎప్పుడు మైనస్ ఎప్పుడు అంటే మనకి టైం అనేది 6 కంటే ఎక్కువ ఇస్తే అప్పుడు మనం మైనస్ పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ టీటా వాల్యూ. ఒకవేళ టైం అనేది మనకి <6 ఇస్తే ప్లస్ పెట్టుకుంటాం. సో 1 PM 2 PM 3 PM అలా ఇస్తే మనకి <6 PM కంటే తక్కువ ఇస్తే మనకి ప్లస్ తీసుకుంటాం. ఇక్కడ గ్రేటర్ ఇస్తే 6 కంటే అప్పుడు మైనస్ పెట్టుకుంటాం ఫ్రెండ్స్. సో దీని మీద ఒక సింపుల్ మీకు అర్థమయ్యేటట్టు ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి టైం ఇచ్చారు 2:25 AM or PM ఫ్రెండ్స్. ఇందులో మనకి AM PM మీద ఎటువంటి దీని మీద ఎటువంటి అంటే ప్రభావం చూపదు ఫ్రెండ్స్. ఈ క్లాక్ ప్రాబ్లమ్స్ మీద మనకి AM PM ఈ రెండింటిలో ఒకటే ఫ్రెండ్స్. దీని నుంచి మనకి ఏం అడుగుతారంటే టీటా వాల్యూ ఎంత అవుతుంది. సో అంటే ఈ 2:25 PM అయినప్పుడు టైము అప్పుడు అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్కి మధ్య ఎంత యాంగిల్ ఉంటుంది అని అడుగుతారు ఫ్రెండ్స్. సో దీని నుంచి మనం ఈ ఫార్ములా బట్టి ఏం చేస్తాం? మినిట్, ఇక్కడ మినిట్ అంటే ఇదే కదా, ఇదే అవర్. సో మినిట్ ఈ ఫార్ములా ఉపయోగించుకుంటే ఫస్ట్ మినిట్ ఇచ్చారు. మినిట్ ఎంత? 25 2/11 30 into అవర్స్. ఎన్ని అవర్స్ ఇచ్చారు? 2 అవర్స్. సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అన్నారు. ప్లస్ ఆర్ మైనస్ టీటా కదా మనకి. సో ఇక్కడ <6 ఇచ్చారు కాబట్టి ప్లస్ పెట్టుకుంటే ప్లస్ టీటా. సో దీని నుంచి మీరు ఫైండ్ అవుట్ చేస్తే టీటా ఈక్వల్ టు మనకి 77.5 డిగ్రీస్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది అంటే దీని డయాగ్రామ్ పరంగా చెప్పాలంటే మనకి ఎంత ఇచ్చారు? 2:25 అన్నారు. ఇప్పుడు చూడండి, ఇది అవర్ హ్యాండ్ 2:25 అన్నారు. ఇది 25 అంటే సో మనం ఇప్పుడు కనుక్కున్న యాంగిల్ వచ్చింది కదా 77.5 డిగ్రీస్. అంటే ఇది ఈ రెండింటి మధ్య యాంగిల్ ఫ్రెండ్స్. సో ఈ రెండు మధ్య యాంగిల్ మనం కనుక్కోమని మన లెక్కలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతుంటారు. సో ఈ ఫార్ములా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మనకి ఇప్పుడు టైం ఇచ్చారు. ఇక్కడ టైం ఇచ్చి ఏం కనుక్కున్న యాంగిల్ కనుక్కున్నాం. ఒకవేళ మనకి యాంగిల్ ఇస్తారు. ఇక్కడ యాంగిల్ ఇచ్చి సపోజ్ 10కి 11కి మధ్య టైం సపోజ్ మనకి యాంగిల్ ఇస్తారు. ఆ యాంగిల్ అప్పుడు టైం ఎంత అయింది అని అడుగుతారు మనకి. సో ఆ ప్రాబ్లమ్స్లో చూస్తే మీకు నెక్స్ట్ అర్థమవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. At what time between 4 and 5 o'clock will the hands of a watch point in opposite direction? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. At what time between 4 and 5 అంటే మనకి 4 and 5 ఈ 5 o'clocks మధ్య అంటే 4కి 5కి మధ్య will the hands of a clock watch point in opposite direction అంటే ఏమన్నారు? At what time టైం అనుకోమన్నారు.
ఎప్పుడు ఈ రెండింటి మధ్య ఎప్పుడున్నారు విల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ వాచ్ పాయింట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఈ క్లాక్ ఉంది కదా, ఈ క్లాక్లో మనకి అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ ఉంటాయి కదా, ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలన్నారు. సో ఇదే కదా ఆపోజిట్ డైరెక్షన్ అంటే, ఒకదానికి కూడా ఆపోజిట్. కోయిన్సైడ్ అంటే ఒకదాని మీద ఒకటి, ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ అంటే ఇలా. సో మనకి అడిగింది ఆపోజిట్. సో ఇటు ఇటు ఇది అంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్గా ఉన్నాడు అంటే నథింగ్ బట్ ఇక్కడ థీటా వాల్యూ ఎంత అవుతుంది? ఎస్, థీటా ఈక్వల్ టు 180 degrees. మనకు అడిగింది 4 and 5 o'clock మధ్య టైము రన్ అవుతుంది. అప్పుడు మనకి అవి రెండు అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ అనేవి ఏమైనాయి? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అన్నారు. సో ఆపోజిట్ టు ఈచ్ అదర్ అయినప్పుడు అప్పుడు టైం ఎంత కనుక్కోమన్నారు. సో మినిట్ ఫార్ములా, మినిట్ ఈక్వల్ టు 2/11 30 into hour ప్లస్ ఆర్ మైనస్ థీటా కదా. సో ఇక్కడ మినిట్ మనకి కనుక్కోవాల్సింది అదే టైం ఇక్కడ. సో మనకి 4 and 5 o'clock అన్నారు. ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, ఇది చూస్తే మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థమవుతాయి, జాగ్రత్తగా ఉండండి. సో 2/11 30 ఇంటూ ఇక్కడ అవర్, ఈ అవర్ వాల్యూ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ అవర్ వాల్యూ 4 అవుతుంది ఫ్రెండ్స్, 4. ఒకవేళ 10, 11 ఇస్తే 10 వేసుకుంటాం అక్కడ, ఎందుకంటే ఫస్ట్ టర్మ్ ఏదైతే ఇచ్చారో అదే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ. సో 4 ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ థీటా అన్నాం. థీటా అంటే యాంగిల్ కదా. సో ఇక్కడ లెస్ దాన్ 6 ఇస్తే ఏమన్నాం? ప్లస్ వేసుకోమన్నాం. సో లెస్ దాన్ 6 4 and 5 టైం ఈ రెండింటి మధ్య అడిగింది. సో లెస్ దాన్ 6 కదా ఇది. సో ప్లస్ థీటా. సో దీని నుంచి మనం సో ఇక్కడ థీటా వాల్యూ ఎంత? ప్లస్ వేసుకున్నాం. సో ప్లస్ థీటా అన్నాం. థీటా అంటే అబ్జెక్ట్ ఆపోజిట్ అన్నాం కాబట్టి 180 degrees థీటా వాల్యూ. దీని నుంచి మనం ఇది సాల్వ్ చేస్తే 2/11 120 plus 180 300 into 2 600/11. ఈ 600/11ని మనం మనకి ఆప్షన్స్లో మ్యాక్సిమం మనకి ఎలా ఇస్తారండి ఫ్రెండ్స్, ఈ టైం అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇస్తారు ఫ్రెండ్స్, మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఈ 600/11ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చాలంటే డివైడ్ చేయాలి కదా. సో 11 5s are 55, 5 0, 11 4s are 44, సో 6. సో ఈ దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా రాసుకోవచ్చు అంటే ఫస్ట్ ఈ 54, నెక్స్ట్ ఈ 6, నెక్స్ట్ ఈ 11. సో 54 6/11 ఇలా రాసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మినిట్స్. సో అంటే ఇప్పుడు ఆప్షన్లో మనకి ఎలా ఇస్తారంటే దీని మీనింగ్ ఏంటి? ఈ 4 తర్వాత అంటే ఇక్కడ 4 వేసుకున్నారు, 4 అవర్ దగ్గర ఈ 454 ఈ దీన్ని డివైడ్ చేసి మీకు వచ్చిన వాల్యూ. సో 454 అప్రాక్సిమేట్లీ 454 మినిట్స్ దగ్గర అంటే 454 టైం దగ్గర ఎగ్జాక్ట్లీ ఆ 2 హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఏమవుతాయి? ఆపోజిట్ ఈచ్ అదర్ అవుతాయి. సో మనకి టైం ఆప్షన్స్ ఎలా ఇస్తారంటే, ఆప్షన్స్ మామూలుగా ఇలా ఇస్తే ఇలా పెట్టుకోవచ్చు, ఇది ఏఎమ్మ పిఎమ్మ మన లెక్కలు ఏది ఇస్తే అది. సో 454 6/11 ఇలా రాసుకోవచ్చు. లేకపోతే ఒకవేళ దీన్ని ఎలా రాయొచ్చు అంటే 54 6/11 మినిట్స్ పాస్ట్ 4 అని రాసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఇస్తారు ఆప్షన్స్లో ఒక్కోసారి. సో పాస్ట్ 4 అంటే 4 తర్వాత 54 6/11 మినిట్స్ అని టైం ఇలా ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇలా మనం ఏంటి 4 5కి మధ్య అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఈచ్ అదర్ అయినప్పుడు అప్పుడు యాంగిల్ 180 degrees అవుతుంది. సో దాని నుంచి మనకి టైం అనుకున్నాం. ఈ ఫార్ములా మినిట్ ఈక్వల్ 2/11 30 into hour ప్లస్ ఆర్ మైనస్ థీటా ప్లస్ పెట్టుకుంటాం. ఇప్పుడు లెస్ దాన్ 6 అవుతుంది. సో ఇలా నుంచి మినిట్ కనుక్కుందాం. ఇలా కనుక్కోవాలి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ వెన్ ద టైమ్ ఈజ్ 3:25. సో దీనికి ఇప్పుడు ఏమి ఇచ్చారు? మనకి టైం ఇచ్చారు. ఇక్కడ టైం ఎంత ఇచ్చారు? 3:25 PM అయిందంట. అప్పుడు అక్కడ ఏమి ఇచ్చారు? ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ థీటా కనుక్కోమన్నారు మనకి. సో ఇంకా మనం దీన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫార్ములా డైరెక్ట్ మినిట్ ఈక్వల్ టు 2/11 30 into hour ప్లస్ ఆర్ మైనస్ థీటా మినిట్. సో మినిట్ వాల్యూ ఇచ్చారు కదా 25 minutes అని.
3:25 minutes అయినది కదా మీనింగ్. సో 2/11 నెక్స్ట్ 30 ఇంటూ అవర్ 3 అవర్స్. సో ప్లస్ ఆ మైనస్ ఇక్కడ <6 కాబట్టి 3 అవర్స్ అంటే 3:25 minutes అన్నారు. <6 కదా అది. సో ప్లస్ తీటా, దీని నుంచి మనం తీటా కనుక్కుంటాం. 2/11 3 ప్లస్ తీటా. సో దీని నుంచి మీరు సాల్వ్ చేస్తే ఫ్రెండ్స్ తీటా ఈక్వల్ టు 47.5 degrees వస్తుంది ఫ్రెండ్స్. ఇది అంటే ఈ డయాగ్రామ్ పరంగా చెప్పాలంటే ఇప్పుడు చూడండి మన టైం ఎంత ఇచ్చారు 3:25. సో 3:25 ఇక్కడ మనం కనుక్కున్న ఈ టీటా వాల్యూ ఉంది కదా, ఈ టీటా వాల్యూ ఇది ఫ్రెండ్స్. ఇక్కడ 47.5 degrees, ఇక్కడ 47.5 degrees ఉంటుంది అంటే ఆ టైం ఎప్పుడు అని దాని మీనింగ్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. By how many degrees does the minute hand move in the same time in which the hour hand move by 28 degrees? చూడండి, how many degrees does the minute hand అనేది ఎంత డిగ్రీస్ మూవ్ అవుతుంది, మూవ్ ఇన్ ద సేమ్ టైం ఇన్ విచ్ ద అవర్ హ్యాండ్ మూవ్ బై 28 degrees. అంటే అవర్ హ్యాండ్ అనేది 28 degrees మూవ్ అయితే మినిట్ హ్యాండ్ అదే టైం అప్పుడు అంతే టైంలో ఎంత డిగ్రీస్ మూవ్ అవుతుంది అని అడిగారు. సో దీనికి మన ముందు టాపిక్స్లో కాన్సెప్ట్లో చెప్పాను ఏమని, అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి ఇక్కడ ఏమన్నాను 1 minute ఇదంతా రొటేట్ అవుద్ది 0.5 degrees, ఇది 6 degrees రొటేట్ అవుద్ది. సో మామూలు యాక్చువల్ రేషియోలో చెప్పాలంటే ఇది 2తో డివైడ్ మల్టిప్లై చేస్తే 0.5 into 2 1 అవుతుంది. సో 6 into 2 12. సో ఇది రేషియోలో మనకి ఏమి ఇచ్చారు, ఇన్ విచ్ ద అవర్ హ్యాండ్ మూవ్ బై 28 degrees. అవర్ హ్యాండ్ అనేది 28 degrees మూవ్ అయింది అన్నారు. సో మామూలుగా ఇక్కడ ఈ వన్ పార్ట్ వాల్యూ ఇచ్చినట్టు దాని మీనింగ్ 1 part వాల్యూ ఈక్వల్ టు 28 degrees ఇచ్చారు. ఇది దేనికి, అవర్ హ్యాండ్కి. మనకు కావాల్సిన మినిట్ హ్యాండ్ ఎంత ఎన్ని పార్ట్స్ ఉంది, ఇక్కడ 12 parts ఉంది. సో 12 parts వాల్యూ ఎంత అవుతుంది, 1 part 28 12 parts 12 into 28 336 degrees. సో అంటే మన లెక్కలో ఏమన్నారు, అవర్ హ్యాండ్ అనేది 28 degrees మూవ్ అయితే ఇది అప్పుడు మినిట్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ మూవ్ అవుద్ది 330 degrees మూవ్ అవుద్దని అని మీనింగ్. నెక్స్ట్ ప్రాబ్లం. అట్ వాట్ యాంగిల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఆర్ ఇంక్లైన్డ్ ఎట్ 15 minutes past 5. టైం ఇచ్చారు, ఏమి ఇచ్చారు 15 minutes past 5 అంటే నథింగ్ బట్ దీని మీనింగ్ ఏంటి, మామూలుగా మన లాంగ్వేజ్లో చెప్పాలంటే 5:15 minutes అని, అంటే 5:15 అని దాని మరి ఎదురు ఏం ఆర్పిఎం మామూలుగా ఏది ఇస్తే ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మామూలుగా రాసుకోండి. ఎట్ వాట్ యాంగిల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఏమన్నారు, యాంగిల్ కనుక్కున్నారు. ఎట్ వాట్ యాంగిల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఆర్ ఇంక్లైన్డ్ ఎట్ 15 minutes past 5 అంటే ఇక్కడ నథింగ్ బట్ అక్కడ అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ గురించి ఫ్రెండ్స్ మనం మాట్లాడేది. సో ఇక్కడ మన సెకండ్స్ హ్యాండ్ గురించి ఎక్కడ దీని గురించి మాట్లాడడం. సో ఇక్కడ యాంగిల్ కనుక్కున్నాడు. సో యాంగిల్ దీని మధ్య అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ మధ్య. సో ఫార్ములా ఉంది కదా మనకి, టైం ఇచ్చారు. ఇది మినిట్ ఈక్వల్ టు 2/11 30 into hour ప్లస్ ఆర్ మైనస్ తీటా. సో ఇక్కడ టైం ఇచ్చారు కాబట్టి ఇక్కడ మినిట్ అంటే 15 minutes ఇచ్చారు. 2/11 అవర్ ఎన్ని అవర్స్ 5 hours <6 కాబట్టి ప్లస్ తీటా. దీని నుంచి మనం 2/11 5 3 15 తీటా. దీని నుంచి సాల్వ్ చేస్తే తీటా వాల్యూ ఈక్వల్ టు 67.5 degrees వస్తుంది ఫ్రెండ్స్. ఇలా తీటా వాల్యూ కూడా కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఇది 15 minutes past 5 అంటే 5 hours 15 minutes అనేది దాని మీనింగ్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ క్లాక్ ఈజ్ స్టార్టెడ్ ఎట్ నూన్ అంటే ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం అప్పుడు స్టార్ట్ అయిందంట. బై 10 minutes past 5 టైం ఇచ్చారు ఎంత 10 minutes
పాస్ట్ 5 అంటే 5 hours 10 minutes అని టైం ఇచ్చారు. ద అవర్ హ్యాండ్ హ్యాస్ టర్న్డ్ త్రూ. సో ఇక్కడ అవర్ హ్యాండ్ హ్యాస్ టర్న్డ్ త్రూ ఎంత డిగ్రీస్ అవర్ హ్యాండ్ టర్న్ అవుతుంది అంటే రొటేట్ అవుతుంది దాని మీనింగ్. అంటే మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది 12 o'clock. నూనె అంటే 12 o'clock కదా, సో అప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మనకి 5 అంటే ఇక్కడ ఇంత 5:10 అక్కడ అంతసేపు టైం అనేది రన్ అవుతూ ఉంది. అప్పుడు రన్ అయినంతసేపు అది ఏ హ్యాండ్ అవర్ హ్యాండ్ అనేది ఎంత డిగ్రీస్ రొటేట్ అవుతుంది అంటే డయాగ్రామ్ పరంగా చెప్తే మీకు ఇంకా అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇది 12, మనకి టైం ఎంత ఇచ్చారు 5. సో నథింగ్ బట్ ఇక్కడ 5:10 అన్నారు మనకి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇది అవర్ హ్యాండ్ ఫ్రెండ్స్, ఇది అవర్ హ్యాండ్, ఇది మినిట్ హ్యాండ్. సో మన టైం ఇచ్చారు 5:10 అని. 5:10 కదా మీనింగ్ టైం ఇది. సో మనకి నూనె నుంచి స్టార్ట్ అయింది, మధ్యాహ్నం నుంచి అంటే మధ్యాహ్నం అంటే కరెక్ట్ అప్పుడు ఎంత అవుతుంది, 2 ఇక్కడే ఉంటాయి కదా, అవర్ హ్యాండ్ మినిట్ 2 ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుంచి ఇది మినిట్, ఇది అవర్ హ్యాండ్. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది ఇది అంటే 5:10 టైం ఇచ్చారు కదా. సో ఇక్కడ దాకా రొటేట్ అవ్వడానికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత డిగ్రీస్ కవర్ చేసింది అని క్వశ్చన్లో మనకి అడిగింది. సో దీనికి కూడా మనకి ఫార్ములా అదే, మినిట్ ఈక్వల్ టు 2/11 30 into hour ప్లస్ ఆర్ మైనస్ తీటా. మాకు ఇచ్చిన టైం ఇచ్చారు. టైం ఎంత ఇచ్చారు, సారీ ఫ్రెండ్స్ ఇక్కడ మనం అడిగింది ఏంటి అవర్ హ్యాండ్ ఎంత రొటేట్ అయిందండి అడిగారు కదా. సో సారీ ఇక్కడ చూడండి టైం ఇచ్చారు కదా 10 minutes past 5 అన్నారు. 10 minutes past 5 అంటే 5:10 కదా. సో దీన్ని మనం మినిట్స్లో మార్చుకుందాం. సో 5 hours అంటే 5 into 60 3 రాసుకుందాం. 5 into 60 plus 10 300 plus 10. సో టోటల్ 300 minutes అని ఈ నథింగ్ బట్ 5:10 అంటే టైం. సో మనకి తెలుసు అవర్ హ్యాండ్ 1 minute ఎంత కవర్ చేసిద్ది 0.5 degrees. సో ఇక్కడ మనకు టోటల్ ఎన్ని మినిట్స్ ఉంటాయి 300 minutes. సో 300 minutesకి ఎంత అయింది 1 minuteకి 0.5 అయితే 300 into 0.5 చేస్తే మనకి 155 degrees. అదే 0.5 అంటే by 2 చేయడం అంటే హాఫ్ అని దీని మీనింగ్. అంటే 1 minute ½ degree చేసిద్దని 0.5 degrees. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద రిఫ్లెక్స్ యాంగిల్. ఇక్కడ రిఫ్లెక్స్ యాంగిల్ అని వచ్చింది, చెప్తాను చూడండి ఫ్రెండ్స్. క్వశ్చన్ అయిపోయిన తర్వాత చెప్తాను చూడండి. వాట్ ఈస్ ద రిఫ్లెక్స్ యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ అట్ 10:25. సో మనకి టైం ఇచ్చారు, దాని నుంచి యాంగిల్ కనుక్కోమన్నారు. మామూలుగా మన టైం ఇచ్చి యాంగిల్ కనుక్కుంటే మామూలుగా మినిట్ ఈక్వల్ టు 2/11 30 into hour ప్లస్ ఆర్ మైనస్ ఇట్లా వేసుకొని చేసేవాళ్ళం. సో ఇక్కడ రిఫ్లెక్స్ యాంగిల్ అన్నారు. సో రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ సపోజు ఇలా లేకపోతే ఇది పర్పెండిక్యులర్ మామూలు ఎలా ఎంతో కొంత సమ్ యాంగిల్ ఉందనుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎంతో 49 సపోజ్ 80 degrees ఎంత ఉంది ఇక్కడ. సో ఇది మామూలుగా అయితే టీటా అంటాం. సో ఇక్కడ ఈ యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్నే ఫ్రెండ్స్ రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. ఇది రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. సో నథింగ్ బట్ మన ముందు ఫస్ట్ ఏం చేయాలి, టీటా కనుక్కోవాలి. టీటా కనుక్కున్న తర్వాత ఏం చేయాలి, ఈ టోటల్ 360 నుంచి ఆ టీటా తీసేస్తే ఈ మిగతా ఈ యాంగిల్ వస్తుంది, అంటే నథింగ్ బట్ రిఫ్లెక్స్ యాంగిల్ వస్తుందని. సో మనకి యాజ్ యూజువల్గా మనం ఎలా చేస్తాం అలాగే చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇంత టైం ఇచ్చారు, టైం ఎంత ఇచ్చారు 10:25 ఇచ్చారు. టైం ఇస్తారు కదా. నెక్స్ట్ మన ఫార్ములా 2/11 30 into hour ప్లస్ ఆర్ మైనస్ తీటా. మినిట్స్ ఎన్ని మినిట్స్ 25 minutes. అవర్స్ ఎన్ని అవర్స్ 10 hours ప్లస్ ఆర్ మైనస్ అని. ఇక్కడ గ్రేటర్ దాన్ 6 అయింది. ఇక్కడ గ్రేటర్ దాన్ 6 అయితే మైనస్ పెట్టుకుంటాం ఫ్రెండ్స్. సో దీని నుంచి మనకి
సో దీని నుంచి సాల్వ్ చేస్తే మనకి టీటా వాల్యూ 162.5 degrees వస్తుంది ఫ్రెండ్స్. మనకు కావాల్సింది ఇక్కడ దాకా చేసి మనం ఆపేస్తాం మర్చిపోయి, మన యాంగిల్ కనుకుంటే చాలా ఉన్నాయి. నెక్స్ట్ మనం కనుక రిఫ్లెక్స్ యాంగిల్ ఫ్రెండ్స్. సో రిఫ్లెక్స్ యాంగిల్ ఇక్కడ ఏంది 360 degrees నుంచి 162.5 degrees తీసేస్తే వస్తుంది. సో 197.5 degrees రిఫ్లెక్స్ యాంగిల్ ఇది అనుకోవాల్సింది. అంటే నథింగ్ బట్ ఇది ఈ యాంగిల్ నథింగ్ బట్ 197.5 degrees ఉంటే మిగతా ఆ టీటా వాల్యూ అనేది 162.5 degrees అని ఇక్కడ 80 దగ్గర అలా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఏ క్లాక్ ఈజ్ సెట్ ఎట్ 5 AM. If the clock loses 16 minutes in 24 hours, what will be the true time when the clock indicates 10 PM on 4th day? క్వశ్చన్ ఏమన్నారంటే ఒక క్లాక్ని మనం 5 PMకి సెట్ చేసాము. అంటే నథింగ్ బట్ మనం 5 AM సో 5 AM దగ్గర సెట్ చేసాం క్లాక్ని. తర్వాత అది ఏమైందంటే ఇంత క్లాక్ లూజెస్ 16 minutes in 24 hours. ఆఫ్టర్ 24 hours అది ఎలా చూపించింది అంటే క్లాక్ 16 minutes తక్కువగా చూపించింది. లాసెస్ అంటే 16 minutes లాస్ అవుతూ ఉండిద్ది. అంటే నథింగ్ బట్ యాక్చువల్ టైం కంటే 16 minutes తక్కువగా ఆడుతూ ఉండిద్ది, రన్ అవుతూ ఉండిద్ది టైం అనేది. అంటే తప్పు చూపించింది కదా. అంటే నథింగ్ బట్ మనం యాక్చువల్గా ఏమంటే టైం తప్పు ఆడుతూనే ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే తప్పు ఆడడం ఏంటంటే ఎక్కువ అది 16 minutes స్లోగా ఉందని ఆ క్లాక్ అనేది. నెక్స్ట్ వాట్ విల్ బి ద ట్రూ టైం. మన ట్రూ టైం కనుక్కున్నారు ఎప్పుడు వెన్ ద క్లాక్ ఇండికేట్స్ 10 PM ఆన్ 4th day. అంటే సపోజ్ ఇది ఫస్ట్ డే అనుకుంది. ఈ ఫస్ట్ డే మనం 5 AMకి సెట్ చేసాం. సో ఈ ఫస్ట్ డే నుంచి మనకి అడిగింది ఎప్పుడు 10 PM ఆన్ 4th day. అప్పుడు ట్రూ టైం అడిగాడు. అక్కడ చూడండి వాట్ విల్ బి ద ట్రూ టైం వెన్ ద క్లాక్ ఇండికేట్స్ 10 PM ఆన్ 4th day. 4th day 10 PM అప్పుడు యాక్చువల్గా ట్రూ టైం ఎంత ఉంటుంది అని అడిగారు. అంటే ఆ క్లాక్లో మనకి 10 PM అని చూపిస్తుంది మామూలుగా 10 PM అని చూపించింది. బట్ అది తప్పు కదా. ఎందుకు ఇక్కడ 16 minutes స్లోగా ఆ క్లాక్ అనేది రన్ అవుతూ ఉంది కాబట్టి. సో ట్రూ టైం అనుకోమన్నారు 4th day. సో ఫస్ట్ డే మనం క్లాక్ ఎప్పుడు స్టార్ట్ చేసాం 5 AM. ఇది ఫస్ట్ డే. సో ఇలా చూడండి. సెకండ్ డే, థర్డ్ డే, 4th డే. సో మన 4th డే ఎప్పుడు కావాలి? 4th డే మనకి 10 PM అని చూపించింది మామూలుగా. ఈ టైం అనేది 16 minutes స్లోగా ఉండిద్ది. ఈ 10 PM అని చూపించింది. సో ఈ 4th డే అంటే ఆ 4th డే 4 PM నుంచి దాని బిఫోర్ 10 PM వరకు 24 hours పడుతుంది. సో దీని నుంచి మళ్ళీ ఆ సెకండ్ దీని బిఫోర్ డేకి కూడా 10 PM అప్పుడు 24 days ఉంటుంది అంతే కదా. ఈ 10 PM నుంచి ఇంకో 10 PM 24 hours పడుతుంది. యాక్చువల్గా 12 hours నుంచి ఇంకో 12 hours ఏమంటారు 24 hours పడుతుంది కదా మామూలుగా. సో ఇలా ఇక్కడ మనం అడిగింది లాస్ట్ 10 PM అన్నారు కాబట్టి సో ఈ 10 PM నుంచి మనం ఇలా రివర్స్ వస్తే మనకి అర్థమవుతుంది ఫ్రెండ్. సో అందుకే నెక్స్ట్ మనకి అంటే ఇక ఫస్ట్ డే ఎంత ఉంది ఇక్కడ గ్యాప్ మనకి 5 AM నుంచి 10 PM వరకు 17 hours. అంటే పొద్దున్న 5 గంటల నుంచి సాయంత్రం అంటే నైట్ 10 వరకు మనకి 17 hours టైం ఉంటుంది. సో ఇలా మనం సో ఇక్కడ టోటల్ టైం అంతా 17 + 24 + 24 + 24 టోటల్ 89 hours. సో నథింగ్ బట్ ఇక్కడ 5 AM నుంచి 4th day 10 PMకి టైము ఎన్ని గంటలు పట్టింది? 89 hours పట్టింది. సో ఇక్కడ మనకి ఏమన్నారు 24 hours 16 minutes లాస్ అయింది. సో ఇక్కడ 89 hours ఎన్ని మినిట్స్ లాస్ అయింది అన్నారు? 24 hours 16 minutes అనేది స్లోగా ఉంటుంది ఈ క్లాక్ అనేది. ఇక్కడ మనకి టోటల్ 89 hours అన్నారు. సో 89 hours మనకి ఎంత టైం లాస్ అయింది? సో లాస్ట్ టైం ఈక్వల్ టు 16 × 89/24 చేస్తే మనకి అంటే నథింగ్ బట్ ఇది ఇంటూ ఇది అంటే ఇది బై ఇది ఇంటూ ఇది నథింగ్ బట్ ఇలా రాసుకున్నామండి. సో దీని నుంచి ఏమైంది మనకి లాస్ట్ టైం ఎంత అయింది 59 చేస్తే 33. సో ఇలా
59.33 మినిట్స్. అప్రాక్సిమేట్లీ దీన్ని మనం 60 మినిట్స్ రాసుకోవచ్చు కదా. సో 60 మినిట్స్ అంటే 1 అవర్. దీని అప్రాక్సిమేట్ పాయింట్ తర్వాత ఇంకా నంబర్స్ వచ్చినాయి కాబట్టి దీన్ని మనం దాని ముందు దీనికి నెక్స్ట్ ఇంటీజర్ వాల్యూ వేసుకుంటాం. సో 59కి నెక్స్ట్ ఇంటీజర్ 60 కాబట్టి సో ఇలా 60 మినిట్స్ పడుతుంది. సో 60 మినిట్స్ అంటే 1 అవర్. అంటే ఈ 1 అవర్ అంటే ఏంటి మీనింగ్? లాస్. సో ఎప్పుడు ఈ 5 AM నుంచి 4th డే 10 PM రావడానికి 18 అవర్స్ పట్టింది కదా. సో 18 అవర్స్ రావడానికి ఇది 1 అవర్ లాస్ అయింది. మామూలుగా ట్రూ టైంతో కంపేర్ చేసుకుంటే 1 అవర్ లాస్ అయింది. సో ఇక్కడ మనకి యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఎంత చూపించారు? 10 PM అన్నారు. సో ఈ 10 PMకి మనకి టైము 1 అవర్ లెస్ అన్నారు. 1 అవర్ లెస్ చూపిస్తుంది. ఈ 10 PM అంటే ఇక్కడ ఏ క్లాక్లో మామూలుగా రన్ అవుతున్న క్లాక్లో 10 PM అని చూపిస్తే మన యాక్చువల్ టైం అనేది ఏంది? ఇక్కడ 1 అవర్ లాస్లో ఉంది కాబట్టి దీనికి ఇంకో 10 PMకి 1 అవర్ యాడ్ చేయాలని. అది తక్కువ ఆడుతుంది, స్లోగా ఆడుతుంది కాబట్టి 1 అవర్. సో మనకి ట్రూ కావాలంటే ఏం చేస్తాం? దానికి యాడ్ చేస్తాం 10 PM ప్లస్ ఈ 1 అవర్. అది మొత్తం ఇక్కడ 10 PM ప్లస్ ఈ 1 అవర్ వచ్చేసి 11 PM. ఇది ట్రూ టైం. ఇది మామూలుగా అక్కడ ఒక క్లాక్లో మనం 16 మినిట్స్ స్లోగా 24 అవర్స్ స్లో అవుతుందన్నది. ఆ క్లాక్లో 4th డేలో 10 PM చూపిస్తే అప్పుడు అది టోటల్ 1 అవర్ స్లోగా రన్ అయింది అప్పటిదాకా ఎప్పటి నుంచి 5 AM నుంచి 10 PM వరకు 4 డేస్లో. సో ట్రూ టైం కావాలంటే ఏం చేస్తాం? ఈ లాస్ అయిన టైంని యాడ్ చేస్తే దీనికి కరెక్ట్ టైం, నథింగ్ బట్ ట్రూ టైం చూపించింది ఇక్కడ. నెక్స్ట్, after a regular interval of how many minutes do the minutes hand and the hour hand coincide? సో ఇక్కడ మనం కోయిన్సైడ్ అన్నాం. సో ఇక్కడ కోయిన్సైడ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? కోయిన్సైడ్. సో ఇక్కడ ప్రాబ్లం కోయిన్సైడ్ అన్నా. కోయిన్సైడ్ అంటే రెండు ఒకదాని మీద ఒకటి ఉండేయని. ఇక్కడ టీటా వాల్యూ 0 అంటే ఎటువంటి డిగ్రీ లేదు రెండింటి మధ్య, యాంగిల్ లేదని. సో ఇద్దరు ఇలా కరెక్ట్ ఇలా టైం ఉంటుంది కదా మామూలుగా. ఒకదాని మీద ఒకటి హ్యాండ్స్, రెండు ఒకదాని మీద ఒకటి ఉండేయని, ఒకటి యాంగిల్ 0 degrees. సో మనం అడిగిన క్వశ్చన్ చూడండి, ఆఫ్టర్ రెగ్యులర్ ఇంటర్వల్ ఆఫ్ హౌ మెనీ మినిట్స్ ద మినిట్ హ్యాండ్ అండ్ ద అవర్ హ్యాండ్ కోయిన్సైడ్. ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి అన్నారు? హౌ మెనీ మినిట్స్ అంటే ఆఫ్టర్ రెగ్యులర్ ఇంటర్వల్ అన్నారు. సో అది నథింగ్ బట్ సపోజ్ ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టైం అప్పుడు అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ అనేవి కోయిన్సైడ్ అయినాయి. సపోజ్ ఇక్కడ ఇలా కోయిన్సైడ్ అయింది అనుకుందాం. సో ఇలా కోయిన్సైడ్ అయింది కదా. నెక్స్ట్ మళ్ళీ ఎంత డిగ్రీ తర్వాత, నథింగ్ బట్ ఎంత టైం తర్వాత, ఎన్ని నిమిషాల టైం తర్వాత మళ్ళీ కోయిన్సైడ్ అవుతాయి అని అడిగింది క్వశ్చన్లో మనకి. సపోజ్ ఇలా ఇప్పుడు కోయిన్సైడ్ అయింది, నెక్స్ట్ మళ్ళీ ఎంత టైం తర్వాత కోయిన్సైడ్ అవుతాయి, సో ఎన్ని మినిట్స్ తర్వాత అని అడిగారు క్వశ్చన్లో. హౌ మెనీ మినిట్స్ డు మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ కోయిన్సైడ్ అన్నారు. నథింగ్ బట్ 0 degrees ఒకదాని మీద ఒకటి ఉంటాయి అని. సో ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇప్పుడు నైట్ 12 అయింది అనుకుందాం. నైట్ 12. సో నైట్ 12 అంటే మామూలుగా 00 యాజ్ పర్ మనకి ట్రైన్ టైం ప్రకారం 00 చూపించింది కదా మనకి. సో నథింగ్ బట్ ఇక్కడ మామూలుగా 12 hours అంటాం మనం, అంతే కదా. సో ఇప్పుడు దీని నుంచి మనం ఫార్ములా అప్లై చేయండి. మినిట్ ఈక్వల్ టు 2/11 30 into hour plus or minus theta. సో ఇక్కడ theta వాల్యూ 0 కోయిన్సైడ్ అన్నారు కాబట్టి. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ కోయిన్సైడ్ అవుతాయి కదా, కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 12 దగ్గర రెండు వచ్చి కోయిన్సైడ్ అవుతాయి ఒకదాని మీద ఒకటి. నెక్స్ట్ దీని తర్వాత ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి టైం అనుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ. సో ఇది మనకు తెలుసు. ఇప్పుడు ఇలా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 12కి రెండు ఒకదాని మీద ఒకటి వస్తాయి మనకి. నెక్స్ట్ అంటే ఆ టైం మనకు తెలుసు. నెక్స్ట్ ఇంకెప్పుడు కోయిన్సైడ్ అయితే ఎగ్జాక్ట్ టైం మనకి తెలియదు, అది మనకి. నెక్స్ట్ ఈ ఫార్ములా అప్లై చేస్తే కానీ మనకు తెలియదు, మనకి ఇది ఒకటి తెలుసు. నెక్స్ట్ మళ్ళీ 3 మీద అలా ఎప్పుడు కోయిన్సైడ్ అవ్వదు. 3 మీద అంటే అప్పుడు 3:15 అయ్యేది టైం. సో అలా ఎప్పుడు అలా కోయిన్సైడ్ అవ్వదు. మనకి కోయిన్సైడ్ అయ్యేది ఎగ్జాక్ట్లీ 12, ఈ 12 దగ్గరే కోయిన్సైడ్ అయ్యేది ఫ్రెండ్స్. ఇది ఒక కేసు ఇందులో ఈ క్లాక్లో. ఇంకెప్పుడు కరెక్ట్లీ ఎగ్జాక్ట్ టైం 12, 1 అంటే నథింగ్ బట్ 1, 2, 3 ఆ టైం అప్పుడు ఇప్పుడు కోయిన్సైడ్ అవ్వదు.
సో ఈ టైం ఏమైనా తెలుసు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇప్పుడు తెలిసిన వాల్యూ వేసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ మన టైం మినిట్ కనుక్కున్నాం, ఎన్ని మినిట్స్ కనుక్కున్నాం. సో 2/11 30 ఇంటూ అవర్స్. ఇక్కడ అవర్స్ ఎన్ని, 12 అవర్స్. ప్లస్ ఆర్ మైనస్ తీటా కదా, 0 కదా, తీసేయండి. రాసుకోవడం ఒకటే 0. సో ఈ 2/11 ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 12 3s are 36 0 360 ఇంటూ 2/11 కదా. సో ఇక్కడ మల్టిప్లై చేయాలి మళ్ళీ దీన్ని. 2 0 0 2 6 are 12 2 1s are 2 3s are 6 7 720/11 కదా. 720ని మనం లెవెల్తో చేయాలి. 11 6 are 66. ఇంకా ఎంత ఉంటుంది అక్కడ 4 2 6 60. సో 11 5s are 55 5. సో ఇంకా బాగుంది కదా, పాయింట్ వచ్చింది కాబట్టి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో, 65 నెక్స్ట్ 5/11. సో 65 5/11 మినిట్స్. అంటే 65 5/11 మినిట్స్ అంటే ఎంత, మామూలుగా అవర్లో చెప్పాలంటే ఎన్ని మామూలు అవర్స్ చెప్తాం, 65 మినిట్స్ అక్కడ. సో మామూలుగా దీన్ని డివైడ్ చేస్తే మనకి వచ్చేసింది ఫ్రెండ్స్, అది 720/11 చేస్తే మనకి ఇక్కడ వచ్చింది 65 పాయింట్ తర్వాత 4 వచ్చింది ఫ్రెండ్స్. అంటే అప్రాక్సిమేట్లీ 1 hour ఇంకా 5 minutes అని అలా ఉండిద్దని. సో మామూలుగా ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్లో చెప్పాలంటే 65 5/11 మినిట్స్. ఇలా ఆప్షన్స్లో ఏది ఇస్తే దాన్ని బట్టి మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఆప్షన్స్లో ఏది ఇస్తే దాన్ని బట్టి కన్వర్ట్ చేసుకుని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడా మామూలుగా యాక్చువల్ టైంలో ఇచ్చారని చూసుకొని చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం, 2 clocks are set correctly at 10 AM on Friday. అంటే 2 clocks-ని మనం ఫ్రైడే రోజు 10 AM అప్పుడు సెట్ చేసాం. ద ఫస్ట్ క్లాక్ గెయిన్స్ 2 minutes every hour. అంటే ఫస్ట్ క్లాక్ అనేది 2 clocks ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ క్లాక్ ఎలా ఏంటంటే అది 2 minutes ఎక్స్ట్రాగా రన్ అవుతుంది. అంటే 2 minutes స్పీడ్గా ఉన్నాయి యాక్చువల్ దానికంటే. విచ్ ఈజ్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ ద సెకండ్ కంటే అది ట్వైస్. దాని మీనింగ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ అని దాని మీనింగ్. అంటే చూడండి మళ్ళీ ఈ లైన్ అర్థమైతే మీకు ప్రాబ్లం ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఏం లేదు అక్కడ చూడండి, ద ఫస్ట్ క్లాక్ గెయిన్స్ 2 minutes ఎవ్రీ అవర్. అంటే ప్రతి గంటకి 2 minutes స్పీడ్గా రన్ అవుతుందని. అదేంటి, విచ్ ఈజ్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ ద సెకండ్ కంటే ట్వైస్ అంటే డబుల్ మినిట్స్ స్పీడ్గా ఉందని. అంటే ఫస్ట్ అంటే 2 minutes స్పీడ్ అన్నాము. సో ఫస్ట్ దానికి 1 minute స్పీడ్ అనే కదా దాని మీనింగ్, అంతే కదా. ఫస్ట్ వన్ సెకండ్ క్లాక్ 1 minute స్పీడ్గా ఉంటే ఫస్ట్ క్లాక్ ఏమైద్ది, దీనికి ట్వైస్ అన్నాడు. సో ట్వైస్ అంటే 1 into 2 చేస్తే 2 minutes స్పీడ్. అంటే నథింగ్ బట్ 1 minute అని సెకండ్ క్లాక్ అక్కడ మీనింగ్ అది. విచ్ ఈస్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ ద సెకండ్ అని దాని మీనింగ్. సో 1 minute per hour చేస్తే ఇది 2 minutes per hour స్పీడ్గా ఉందని. అంటే గెయిన్స్ ఎక్కువ ఎక్స్ట్రా టైం రన్ అవుతుందని. ఇది సెకండ్, ఇది ఫస్ట్ ఫ్రెండ్స్. మనకు అడిగింది చూడండి, వాట్ టైం విల్ బి ద సెకండ్ క్లాక్ గురించి చెప్తున్నాడు. సెకండ్ క్లాక్ ఇది సెకండ్ క్లాక్ రిజిస్టర్ వెన్ ద కరెక్ట్ టైం ఈజ్ 2 PM ఆన్ ద ఫాలోయింగ్ మండే. అంటే మన క్వశ్చన్లో ఫ్రైడే 10 AM-కి 2 clocks సెట్ చేసాం. అది సెట్ చేసాం ఇంకా రన్ అవుతుంది, రన్ అవుతుంది. అందులో ఫస్ట్ క్లాక్ ఏంది 2 minutes స్పీడ్గా ఉంది ప్రతి గంటకి. సెకండ్ క్లాక్ 1 minute స్పీడ్గా ఉంది. క్వశ్చన్లో సెకండ్ క్లాక్ ఎప్పుడు కరెక్ట్, మామూలు యాక్చువల్ కరెక్ట్ టైం తీసుకున్నారు. కరెక్ట్ టైం 2 PM. అప్పుడు యాక్చువల్ ఈ సెకండ్ క్లాక్ ఉంది, సెకండ్ క్లాక్ ఎంత చూపించింది. సో 2 PM అంటే ఎక్స్ట్రానే చూపించాలి కదా, ఎందుకంటే గెయిన్ 1 minute స్పీడ్ రన్ అవుతుంది కదా గంటకి అని అడిగారు. ఎప్పుడు ఇది ఫ్రైడే నుంచి మండే దాకా చూశారు టైంని. అప్పుడు దాకా ఎన్ని గంటలు పట్టిందో చూసి దానికి ప్రతి గంటకి 1 minute యాడ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ మనం. సో ఏం ఈజీగా చూడండి. ఫస్ట్ ఫ్రైడే మనకు అడిగింది ఫాలోయింగ్ మండే, అంటే నెక్స్ట్ మండే అని దాని మీనింగ్. ఫాలోయింగ్ మండే కాబట్టి ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. సో ఫ్రైడే ఎప్పుడు సెట్ చేసాము టైంని మనం 10 AM-కి.
సో ఇక్కడ మండే ఎప్పుడు తీసుకున్న టైం 2 PM తీసుకున్నాం, అంతే కదా. 2 PM తీసుకున్నాం అంటే ఇది కరెక్ట్ టైం ఫ్రెండ్స్. ఇది వాడు ఇచ్చింది కరెక్ట్ టైం. మనకు అనుకోమంది ఏంటి, రిజిస్టర్ టైం అంటే దాంట్లో రన్ అవుతుంది, ఎంత రన్ అవుతుంది టైం, ఇది స్పీడ్గా రన్ అవుతుంది అన్న 1 minute. సో దాంట్లో రన్ అవుతున్న టైం అనుకోవాలి. సో ఈ 2 PM నుంచి సండే 2 PM మనకి ఎన్ని అవర్స్, 24 hours పట్టింది, 24 hours టైం. మళ్ళీ 2 PM నుంచి సాటర్డే 2 PM వరకు తీసుకుంటే మనం 24 hours. ఈ 2 PM నుంచి మళ్ళీ ఫ్రైడే 2 PM వరకు 24 hours. ఈ 2 PM నుంచి అంటే ఇది పొద్దున 10 AM నుంచి మధ్యాహ్నం 2 PM వరకు మనకి ఇన్ని 4 hours ఉంటుంది ఇక్కడ. సో టోటల్ టైం ఎంత, 4 + 3 × 24, 3 ఉంటాయి కాబట్టి చేసే మనకి 76 hours. సో టోటల్ ఈ ఫ్రైడే 10 AM సెట్ చేశాం కదా, ఈ ఫ్రైడే 10 AM నుంచి మండే 2 PM రావడానికి టోటల్ 76 hours పట్టిద్ది. యాక్చువల్గా చెప్పండి ఇది కరెక్ట్ టైం ఇచ్చింది. ఇక్కడ మనకు అడిగింది క్లాక్లో రన్ అవుతుంది, క్లాక్లో ఎంత టైం చూపిస్తుంది అని అడిగారు. సో ఇక్కడ 76 hours కదా టోటల్. మనకి 1 hourలో అది ఎంత, 1 hourలో ఎంత సెకండ్ క్లాక్ గురించి కదా ఇది. సెకండ్ క్లాక్ 1 hourలో టైం ఎంత గెయిన్ చేస్తుంది అంటే ఎంత స్పీడ్ తిరుగుతుంది, 1 minute స్పీడ్తో తిరుగుతుంది. సో టోటల్ ఇక్కడ ఎన్ని అవర్స్ ఉన్నాయి, 76 hours. సో 76 hours అంటే 76 × 1, సో 76 minutes స్పీడ్గా ఉంది అని దాని. సో 76 minutes అంటే 1 hour 16 minutes కదా. సో ఈ 1 hour 16 minutes తీసుకుపోయి ఈ కరెక్ట్ టైంకి యాడ్ చేస్తే మనకి అప్పుడు ఆ క్లాక్లో రిజిస్టర్ అవుతున్న టైం అంటే రన్నింగ్ అవుతున్న టైం చూపించింది. సో రిజిస్టర్ టైం నథింగ్ బట్ ఇది రాంగ్ టైం అంటే స్పీడ్గా తిరుగుతుంది కాబట్టి రాంగ్ టైం నథింగ్ బట్ చెప్పాలంటే. సో ఇక్కడ ఎంతకి 2 PMకి. సో ఈ 2 hours + 1 hour 16 minutes యాడ్ చేస్తే 3 hours, నథింగ్ బట్ 3:16 లెక్కలు ఏమిచ్చారు ఇది PM బట్టి. సో 3:16 PM చూపించింది ఈ క్లాక్లో, సెకండ్ క్లాక్లో. మామూలుగా యాక్చువల్ టైం చెప్పాలంటే దానికి 2 PM, ఎందుకంటే ఇది స్పీడ్ తిరుగుతుంది కాబట్టి 1 hour. అక్కడ ఫస్ట్ చెప్పారు 1 minute per hour స్పీడ్తో తిరుగుతుంది కాబట్టి. సో ఆఫ్టర్ ఫ్రైడే నుంచి మండే 2 PM వరకు చూసుకుంటే మనకి 76 hours. సో 76 × 1 చేసుకుంటే మనం 76 minutes స్పీడ్ తిరుగుతుంది కాబట్టి ఈ 2 కరెక్ట్ టైం యాడ్ చేసుకున్నామంటే 3:16 PM ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇది యూపీఎస్సీ సెట్లో 2014లో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. అజ్యూమ్ దట్ ద అవర్ అండ్ మినిట్ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ మూవ్ వితౌట్ జర్కింగ్. సో మామూలుగా ఎటువంటి జర్కింగ్ లేకుండా తిరుగుతున్నాయని. ద క్లాక్ షోస్ ఏ టైం బిట్వీన్ 8 o'clock and 9 o'clock. సో ఇప్పుడు మన క్లాక్ చూపించింది, ఇప్పుడు 8 o'clock నుంచి 9 o'clock మధ్య సపోజ్ ఒక టైం ఇచ్చారంట, ఒక టైం చెప్పాడు. ద 2 hands ఆఫ్ ద క్లాక్ ఆర్ 1 above the other, ఒకదానిపైన ఒకటి అంటే నథింగ్ బట్ అక్కడ టీటా వెళ్ళి ఎంత అయింది అప్పుడు 0 degree కోయిన్సైడ్ కదా, ఒకదానికి ఒకటి అంటే కోయిన్సైడ్ అని. సో అది మనకంటే ఈ రెండింటి మధ్య టైం ఇచ్చారు. ఈ రెండింటి మధ్యలో ఎక్కడో చోట అంటే సపోజ్ ఆ టైం అప్పుడు ఒకదాని మీద ఒకటి కోయిన్సైడ్ అయినాయి 8కి 9కి మధ్య. క్లాక్లో ఇది 9 8 కదా, సపోజ్ ఇక్కడెక్కడో ఇలా అయింది అనుకుందాం ఫ్రెండ్స్, ఒకదాని మీద ఒకటి కోయిన్సైడ్ అయినాయి. సో ఈ రెండు మధ్య ఇలా ఇచ్చారు టైం, కోయిన్సైడ్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది, ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్, ఎన్ని నిమిషాల తర్వాత నియరెస్ట్ ఇంటీజర్. అది క్వశ్చన్ ప్రాబ్లం అదే ఆన్సర్లో మీకు అర్థమైంది ఫ్రెండ్స్. నియరెస్ట్ ఇంటీజర్ అంటే మామూలుగా పాయింట్ తర్వాత డెసిమల్స్ ఏమైనా వచ్చింది అనుకో, దాన్ని ముందు నెక్స్ట్ ఇంటీజర్ రాసుకుంటామని. అక్కడ విల్ ద హ్యాండ్స్ అండ్ ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ ద 2 hands బీ అగైన్ లయింగ్ 1 above the other. ఆఫ్టర్ హౌ మినిట్స్ ఎన్ని నిమిషాల తర్వాత మళ్ళీ ఆ 2 మినిట్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ అనేవి కోయిన్సైడ్ అవుతాయి. అంటే ఒకదానిపైన ఒకటి 1 above the other మళ్ళీ ఎప్పుడు వస్తాయి అంటే ఎప్పుడు కలుస్తాయని, ఒకదాని మీద ఒకటి అలా అని మీనింగ్ అక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చారు కదా టీటా వాల్యూ ఇచ్చారు. సో ఇక్కడ 8 to 9 ఉంది కదా, 8కి 9కి మధ్య కరెక్ట్ ఏ టైం అప్పుడు అవి కోయిన్సైడ్ అయిందో కనుక్కున్నాం ఫ్రెండ్స్. సో మినిట్ = 2/11 30 × hour
ప్లస్ ఆర్ మైనస్ ఈటా ఫార్ములా ప్రతి ప్రాబ్లంలో ఇది మ్యాక్సిమం ఉపయోగిస్తున్నాం ఫ్రెండ్స్ కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా ఇందులో క్లాక్ ప్రాబ్లమ్స్లో. సో ఇప్పుడు టైం చూస్తే ఇక్కడ అవర్స్ ఇచ్చారు. సో ఇక్కడ 8 అవర్స్ పెట్టుకోవాలి. ప్లస్ ఆర్ మైనస్ టీటా వాల్యూ 0 కాబట్టి రాసుకోకపోయినా ఏం కాదు. అది కనుక్కుంటే మనకి ఇది 43.6 మినిట్స్ వచ్చింది ఫ్రెండ్స్. సో మనకి నియరెస్ట్ ఇంటీజర్ వేసుకోమన్నారు. సో ఇది 43.6కి నియరెస్ట్ ఇంటీజర్ ఏమైతే 44 మినిట్స్ అయింది కదా, అప్రాక్సిమేట్లీ 44 మినిట్స్. అంటే నథింగ్ బట్ దీని మీనింగ్ ఏంటి, కోయిన్సైడ్, ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి టైం ఎక్కడ, ఇది 8 కదా ఫస్ట్. సో 8:44కి అవి రెండు ఒకదాని మీద ఒకటి వస్తాయి, కోయిన్సైడ్ అవుతాయి. ఇది కోయిన్సైడ్ టైం, ఇది పవర్ 100 మినిట్స్ అంటే కోయిన్సైడ్ అండ్ టైం 8:44కి. సో నెక్స్ట్ అడిగిన క్వశ్చన్, నెక్స్ట్ మళ్ళీ ఎన్ని నిమిషాల తర్వాత అవి రెండు కోయిన్సైడ్ అవుతాయి అని అడిగారు. సో నెక్స్ట్ మళ్ళీ ఎన్ని నిమిషాలు అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్లాక్లో ప్రతి గంటకి ఒకసారి రెండు కోయిన్సైడ్ అవుతాయి ఫ్రెండ్స్. సో 8కి 9కి మధ్య ఒకసారి, సో 9కి 10కి మధ్య ఇంకోసారి. సో నెక్స్ట్ 9కి 10కి మధ్య అయ్యే 9-10 మధ్యలోనే ఫ్రెండ్స్ మళ్ళీ కోయిన్సైడ్ అయ్యేది. సో 9-10 మధ్యలో ఏ టైం ఎప్పుడు అయిద్దో చూద్దాం ఇక్కడ. సో మినిట్ ఈక్వల్ టు 2/11 13 అవర్, ఇక్కడ అవర్ అంటే 9 తీటా, ఇక్కడ తీటా కోయిన్సైడ్ అనుకుంటున్నాం కాబట్టి కోయిన్సైడ్ అయితే 0. ఒకవేళ ఆపోజిట్ ఈచ్ అదర్ అన్నామంటే 180 degrees వేసుకుంటాం, పర్పెండిక్యులర్ అంటే 90 degrees పెట్టుకుంటాం. క్వశ్చన్ ఎలా ఇస్తే అలా. సో ఇక్కడ కోయిన్సైడ్ టైం అనుకుంటున్నాం కాబట్టి 0 degrees. ఇంకేం చేస్తే మనకి 49.09 మినిట్స్. సో ఇక్కడ 0 తర్వాత దీని వాల్యూ రాదు కాబట్టి సో ఇది అప్రాక్సిమేట్లీ 49 మినిట్స్ కదా, 49 మినిట్స్. సో నథింగ్ బట్ కోయిన్సైడ్ టైం ఎంత అయింది, ఇది కోయిన్సైడ్ టైం 9:49 అని. సో అంటే 9కి 10కి మధ్యలో 9:49 అప్పుడు ఈ రెండు కోయిన్సైడ్ అవుతాయి టైం ఇక్కడ కనుక్కుంది 9:49 అప్పుడు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు ఈ టైం నుంచి నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి అన్నాం. సో ఫస్ట్ ఇప్పుడు 8:44కి ఒకసారి కోయిన్సైడ్ అయింది, దీని తర్వాత నెక్స్ట్ ఎప్పుడు కోయిన్సైడ్ అయిద్దో ఎన్ని నిమిషాల తర్వాత అది కనుక్కోమన్నాడు. సో ఇక్కడ నుంచి 9:49 దాకా 9:49 అప్పుడు మళ్ళీ ఒకసారి కోయిన్సైడ్. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కావాలి మనకి. సో అడిగింది మనకి అదే. సో అది ఇక్కడ రాద్దాం చూడండి, సేమ్ అది 8:44. సో ఇక్కడ 8కి 9కి 1 అవర్. సో 1 అవర్. ఈ 44కి 49కి ఎన్ని మినిట్స్ అక్కడ తేడా ఉంది మనకి, 5 మినిట్స్. సో 1 అవర్ 5 మినిట్స్ అంతే కదా. 49లో 44 పోతే 5 మినిట్స్. సో 1 అవర్ 49 మినిట్స్. సో యాక్చువల్గా అడిగిన టోటల్ మినిట్స్ అన్నాడు. సో 60 + 5, 1 అవర్ అంటే 60 మినిట్స్ కాబట్టి. సో 60 + 5 65 మినిట్స్ తర్వాత మళ్ళీ ఏమవుతాయి, కోయిన్సైడ్ అవుతాయి అని దాని మీనింగ్. ఇది 65 మినిట్స్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. బిట్వీన్ 6 PM and 7 PM the minute hand of a clock will be ahead of the hour hand by 3 minutes at ఏ టైం ఎప్పుడు అన్నారు. క్వశ్చన్ చూడండి, టైం మామూలుగా 6 PM 7 PM మధ్యలో మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ విల్ బి అహెడ్ ఆఫ్ ద అవర్ హ్యాండ్ బై 3 minutes ఎట్ విచ్ టైం అని అక్కడ మీనింగ్. ఎట్ అన్నారు, తర్వాత ఏమీ లేదు అంటే ఎట్ విచ్ టైం అప్పుడు మళ్ళీ అని కాదు, అక్కడ చూడండి ఏమన్నారు, మినిట్ హ్యాండ్ అనేది అహెడ్ బై అవర్ హ్యాండ్ బై 3 minutes. అవర్ హ్యాండ్ కంటే 3 minutes ముందు వచ్చింది కదా, అది ఏ టైం ఎప్పుడు. సో ఇక్కడ మీకు మనం క్లాక్ రాసుకుంటే అర్థం ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 క్లాక్ ఉంది కదా. సో మనకు అడిగింది ఏంటంటే టైం ఇచ్చారు 6కి 7కి. సో మామూలుగా యాక్చువల్గా దీన్ని ఇది ఎంత టైం 6 కదా, టైము 6 అయింది అంటాం. సో మనకి అడిగింది మినిట్ హ్యాండ్ అనేది అవర్ హ్యాండ్ కంటే 3 minutes ముందు ఉండిద్ది, అది ఏ టైం అప్పుడు. సో ఇక్కడ నుంచి ఇది
ఇలా ఇలా దీని ఇక్కడ అంటే దీన్ని దాటుకొని రావాలి కదా, అంటే ఈ మొత్తం కవర్ చేయాలి. ఈ ఇక్కడ ఎంత ఇది మినిట్స్ వస్తాయి, ఈ మినిట్స్ అన్ని కవర్ చేసి తర్వాత దీన్ని క్రాస్ చేయాలి. సో దీని నుంచి ఇక్కడ 3 మినిట్స్ రావాలని. సో దీని యొక్క సింబల్ ఇలా మామూలుగా ఇలా రాసాం చూడండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిఫరెన్స్ ఎంతనే మామూలుగా మినిట్స్లో 3 మినిట్స్. సో నథింగ్ బట్ ఇది అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావాలని దాని మీనింగ్. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి ఇక్కడ దాకా వచ్చింది కదా, ఎంత మినిట్స్ పట్టిద్ది అని కనుక్కోవాలి. క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ చూడండి, 2/11 30 × hour +or- θ. అర్థం కాకపోతే నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. ఇక్కడ మినిట్ ఇక్కడ 2/11 30 × hour +or- θ కదా. సో ఇక్కడ మన టైం ఎంత ఇచ్చి దేని మధ్య ఇచ్చారు 6:11. సో మనకు ఫస్ట్ ఇక్కడ చూడండి ఏం కనుక్కోవాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫస్ట్ దీని మీదకి రావాలంటే ఏమైద్ది, దీని మీదకి రావాలంటే అదే అంటే దీని మీదకి వచ్చిందంటే దాని మీనింగ్ θ వాల్యూ 0 అని కదా. సో ఇక్కడ θ వాల్యూ 0. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి ఎన్ని మినిట్స్ పడుతుందో కనుక్కున్నాం. తర్వాత నెక్స్ట్ ఈ 3 మినిట్స్ యాడ్ చేస్తే దానికి అప్పుడు తర్వాత టైము మనకి కనుక్కుంటాం. టోటల్ మినిట్స్ కనుక్కొని తర్వాత టోటల్ ఏ టైం అప్పుడు అవడానికంటే 3 మినిట్స్ హెడ్ ఉందని కనుక్కుంటాం. ఇప్పుడు క్వశ్చన్ కొంచెం అర్థమైంది అనుకుంటున్నాం. ఎందుకంటే కొంచెం ఫ్రెండ్స్ ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఈ ఫ్రెండ్స్ క్వశ్చన్ వేరే క్వశ్చన్స్లో కంపేర్ చేసుకుంటే. సో 13 ఇక్కడ అవర్స్ ఎన్ని అవర్స్, ఫస్ట్ 6 కదా, 6 + or - కోయిన్సైడ్ అయింది కనుక్కుంటున్నాం. దీని మీదకి వచ్చినప్పుడు టైం కనుక్కుంటున్నాం. ఎంత అయింది 32.7. సో దీన్ని 33 మినిట్స్గా రాసుకుందాం అప్రాక్సిమేట్లీ 33 మినిట్స్ కదా. సో అంటే ఇక్కడ నుంచి దీని మీదకి రావడానికి మళ్ళీ కోయిన్స్ అవ్వడానికి ఎంత టైం పట్టింది 33 మినిట్స్ పట్టింది. సో మనకి దానికంటే ముందు ఉన్న హెడ్ ఆఫ్ ద అవర్ హ్యాండ్ బై 3 మినిట్స్ అన్నాడు. సో దీనికి 3 మినిట్స్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి మనం. సో ఎంత 36 మినిట్స్. సో మామూలుగా దీని టైంలో చెప్పాలంటే ఇక్కడ ఎంత 6 కదా. సో 6:36 PM ఇస్తే PM. సో ఇక్కడ లెక్కలో మనకి PM అని ఇచ్చారు, బిట్వీన్ 6 PM 7 PM కాబట్టి. సో అందులో దీని మీనింగ్ ఏంటి 6:36 అప్పుడు అదేంటి ఈ అవర్ హ్యాండ్ కంటే 3 మినిట్స్ ముందు ఉండిద్ది అని ఏంటి ఇది ఈ మినిట్ హ్యాండ్ అనేది. సో ఇది ఫ్రెండ్స్.